చదివా, ఇంత జరుగుతుందా, ఇంత కష్టం ఉందా, ఇంత బాధ ఉందా అన్న. ఇంకొక ప్రశ్న ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిందంట, రైట్ గండలం వచ్చినప్పుడు జీతాలు ఇస్తున్నారు, ఎంత మంచి న్యూస్, మంచిగా పేపర్లో వచ్చిన నేను అన్నాను. ఇప్పటి నుంచే కాదు, తెలంగాణ సంస్కృత సారథి ఏర్పడినప్పటి నుంచి మనకు గౌరవం లేదు, టైంకు బువ్వ లేదు. 6 నెలలకు ఒక్కసారి జీతం వచ్చేది 25,000. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చినాక ఫస్ట్ పిఆర్సీ రిలీజ్ చేశారు. ఫస్ట్ పిఆర్సీ రిలీజ్ చేసి 31,868 రూపాయల జీతాలు వేయడం జరుగుతుంది. అది 6 నెలల నుంచి కుదించి 3 నెలలకైంది. నేను వచ్చినప్పటి నుంచి, నేను వచ్చి 8 నెలల నుంచి 2 నెలలు కుదించిన తర్వాత ఇప్పుడు 3 నెలలు ఎందుకైందంటే మనకు ఖజానా లేదు. మళ్ళీ దళిత బంధు ఎట్లా రిలీజ్ చేసిరు అనుకున్నాం, మన అందరి జీతాలు ఆపి రిలీజ్ చేసిరాడు. ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళ జీతాలే కాదు, చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల జీతాలు కూడా ఆపినారని మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. మనకు తెలియజేయాల్సిన బాధ్యతగా నాకుందని నేను మీకు తెలియజేస్తున్నా. కళాకారులకు జీతాలు, అట్లాగే వాళ్ళకు గౌరవాన్ని, ఒక కళాకారులు బిడ్డగా మన గౌరవం మనకు దక్కాలి అని మరొక్కసారి వస్తూనే ఉమెన్ ట్రైనింగ్ పెట్టించాం. ఉమెన్కి సంబంధించిన మరొక్కసారి మోటివేషన్. గద్దర్ అన్న చివరిగా ఒక పాట రాసినారు. ఏం పాట అన్న? ఆ పాట అడిగా, నాన్న ఎందుకు రాస్తున్నావు నాన్న ఈ పాట? అప్పుడు నా చిన్న కొడుకు పట్టి 3 నెలలు 2022లో ఉక్కు సత్యాగ్రహం కోసం రాసిన పాట. నాన్న ఎందుకు రాస్తున్నావు పాట నాన్న? ఎంతోమంది మీ వారసులు మీతో పాటు నడిచి కాలు చేలు విరిగి జీవితాలు లేకుంటున్నారు. మీ పాటిని అడవికి పోయి త్యాగం చేసిన అమరవీరులు ఉన్నారు. ఎందుకు నాన్న రాస్తున్నావంటే, మనిషి మర్చిపోతాడు బిడ్డ. కుక్క మరవదంట, నక్క మరవదంట, చెట్టు నీళ్ళు పోస్తే మరవదంట, ఒక చీమ మరవదంట, ప్రకృతి మరవదు బిడ్డ. కానీ మనిషి చాలా గొప్పవాడు కదా, మర్చిపోతాడు బిడ్డ. కానీ మనిషికి మోటివేషన్ చేస్తుండాలి, ప్రతినిత్యం గుర్తు చేస్తుండాలి, బాధ్యత చేస్తుండాలి. నాలాంటి వాళ్ళు చెప్తుండాలి. అందుకే మూగబోయినా అనేది పాట రాసినారు. సో అదే తీసుకొని నేను మన కళాకారులకు, మొదటిగా స్త్రీలకు, ఒక స్త్రీగా అందరిని పిలిచి ఒక 1 డే ట్రైనింగ్ పెట్టించా. వాళ్ళకు ఒక పాటని మళ్ళొకసారి పాటించి వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయడానికి, వాళ్ళు ఒక అమ్మాయిలుగా పల్లె తిరుగుతుంటే వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఎదుర్కోవాలి, షీ టీమ్ని ఏ విధంగా వాడుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం ఎలా చూసుకోవాలి అనే డాక్టర్ని పిలిపించి, అట్లాగే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్. ఎందుకు ఉమెన్కి భారతదేశంలో 60% ఆఫ్ ఉమెన్ ఆర్ సఫరింగ్ ఫర్ ద క్యాన్సర్. 60% ఉమెన్ ఎక్కువ క్యాన్సర్గా సఫర్ అయి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ సంబంధించిన వ్యాధుల గురించి చెప్పి ఫ్రీగా 160 మంది ఉమెన్ వస్తే 41 కళ్ళద్దాలు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వాళ్ళకు మరొక్కసారి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మనము జిల్లా వారిగా ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది, డిపిఆర్ఓతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఒక మ్యూజిక్ సిస్టమ్ కోసం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అది ఇంకా పంచలేదు. అట్లాగే వాళ్ళ కోసం ఈఎస్ఐ పిఎఫ్ కోసం ప్లాన్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కోసం, అంటే కళాకారులు పల్లె తిరిగినప్పుడు వాళ్ళకు హెల్త్ కావాలి. వచ్చే 3 నెలలకు ఒకసారి వస్తే యాక్సిడెంట్ అయితే ఎక్కడ అప్పిచ్చేటోడు ఉంటాడు, లోన్ ఇచ్చేటోడు ఉంటాడు. అందుకే వాళ్ళకు మెడికల్ కారు ఫ్యామిలీకి అంతా ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదన అయ్యి అప్రూవల్ అయ్యి వచ్చి దానికోసం ఏది చేస్తే మంచిది. ఎందుకంటే నాకు ఒక రిమోక్ వచ్చింది. మేము మొదటి కొత్తలో 500 రూపాయలు వసూలు చేసుకుని సంవత్సరం ఇన్సూరెన్స్ ఎటు పోయినో, కార్డు ఎటు పోయినాడు. ఆ తప్పు కానియకుండా నిన్న జరిగిన తప్పులు చెయ్యనీయొద్దని మనం కూసబెట్టారు. కాబట్టి నిన్న జరిగిన తప్పును చేయకుండా చేయడం. మొన్ననే డప్పు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డప్పు ట్రైనింగ్ 1 నెల రోజులు. మొదటి రోజు డప్పు ట్రైనింగ్ కోసం వచ్చిన అన్న ఇక్కడ ఉండింటాడు, రైట్, మురళన్న. డప్పు ట్రైనింగ్ ఢిల్లీ అన్న కూడా ఉన్నాడు. రాగానే ఫస్ట్ మనం ముఖం పెట్టింది ఇట్లా, ఆకేందో ఆల్రెడీ మాకు డప్పు వచ్చు, డప్పు ఏంటంటే ముఖం పెట్టారు అన్న, డప్పు ట్రైనింగ్ అన్నట్టు. ఓకే పడ. తర్వాత ఒక వారం తర్వాత వస్తే ముఖంలో చిరునవ్వు అవుతుంది. ఎంత ఆనందంగా ఉన్నారంటే, మరొక్కసారి డప్పులో సంబంధించిన అన్ని ఆణిముత్యాలని, డప్పుకు సంబంధించిన ఒక క్లాస్ పరంగా, ఒక టెక్నాలజికల్ పరంగా, ఒక క్రియేటివ్ పరంగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొస్తే 1 నెల రోజుల తర్వాత బయట ఇంకా కొంతమంది బిలోనాలు అడుగుతున్నారు, అరే మాకు డప్పు ట్రైనింగ్ ఏంది. మన ఈ కళాకారులు ఒకటి, బయట కళాకారులు కూడా అంటారు మాకు డప్పు ట్రైనింగ్ వేయాలి. వాళ్ళలో ఉన్న
కళాకారులు కాదు, మీరు కళా నాయకులు. ఏమిటి మీరంతా? కళాకారులు కాదు, మీరు కళా నాయకులు. మీరు ఒక్కొక్కరు మళ్ళీ ఒక 1000 మందిని తయారు కావాలని తయారు చేపిస్తున్నాం. తర్వాత జిల్లా వారీగా సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తున్నాము, జిల్లా వారీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎవరైతే బాబ్జీలు అన్నవాడు, గర్జన్ అన్నవాళ్ళు, దాయా నర్సింగ్ అన్నవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ డిస్టిక్ ఇన్ఛార్జ్కి ఇవ్వడానికి, అంటే డిస్టిక్ ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు మానిటర్ చేయడానికి ఆ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే డిస్టిక్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ సిస్టమ్ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేస్తూ, మనము ఏదో పాట పాడబోయినటువంటి ధీటుగా బయట ఉన్న టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్టూడియోని ప్రతిపాదించి, ఆ స్టూడియో ఆడియో వీడియో స్టూడియోకి అప్రూవల్ అయింది. అది కూడా ఒక 2 నెలల, గవర్నమెంట్ కదా, పైసలు లేవు కదా, పోయినప్పుడు అలా ఆగ్దాం చేద్దాం. సో స్టూడియో వస్తే మనము సారథి కళాకారులకు ఫ్రీగా పాటలు రికార్డ్ చేసుకుంటాం. బయట కళాకారులకు 10,000 తీసుకున్న కాడ 5,000 ఇచ్చి రికార్డింగ్ కోసం స్టూడియోను కూడా నిర్మించడం. జిల్లా వారీగా మళ్ళీ ట్రైనింగ్ పెట్టి మళ్ళీ సారథికు ఆఫీస్ ఒకటి పెట్టించి అక్కడ నాటకాల ప్రదర్శన, స్ట్రీట్ ప్లే, కథల రూపంలో, నాటకాల రూపంలో, ఒగ్గు కథ రూపంలో, డోల్ కథ రూపంలో పల్లె పల్లె తిరగడానికి సంసిద్ధమవుతుంది తెలంగాణ సంస్కృత సారథి. అలా సారథితో పాటు బయట ఉన్న కళాకారులు, ఉద్యమ కళాకారులు కలుపుకొని ఏం చేయబోతున్నాం మనం? తెలంగాణ నుంచి మరొక సాంస్కృతిక స్వాతంత్ర యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నామని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, చివరిగా గద్దరన్న మీద రాసినట్టు అందరికీ రాసిన పాటగానే తన బిడ్డగా నా మనసులో కదిలిన భావాలను, ఎందుకంటే ఎక్కడ పోయినా గద్దరన్న చనిపోయినాక ఎలక్షన్ కోడ్ వచ్చే 3 నెలల లోపల 110 మీటింగ్లు అటెండ్ అయినా, అంటే 3 నెలల లోపల 110 మీటింగ్లు, అంటే రోజుకి ఎన్ని అటెండ్ అయ్యొచ్చు? రోజుకు 2 3 అటెండ్ అయినా. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ మీటింగ్స్ ఆగాల్సి వచ్చి మళ్ళీ అటెండ్ కావాల్సి వచ్చింది. ఆయన చనిపోయిన నుంచి ఇప్పటి వారికి నేను తిరుగుతూనే ఉన్నాను, ప్రజల మధ్యలో ఉండడానుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ కాదు, కానీ ప్రజల గుండెలో మాత్రం అప్డేట్ కావడానికి రెడీ అవుతున్నాను. దేంట్లో అప్డేట్ కావడానికి రెడీ అవుతున్నాను? ఇన్స్టాగ్రామ్లో లేదు. నేను చాలా మా ఊళ్ళు 2-3 రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ అవుతారు. సో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఆ బుక్కులు కాదు, గుండె అనే బుక్లో మనం రాసుకుంటే ఎన్ని జన్మలైనా సరే మరొక్కసారి ఆత్మలకు కలిసి, మరొక్కసారి అణిచివేత, ఈ భూమి మీద అణిచివేత ఉన్నంతసేపు ఆ ఆత్మలు కలిసి తిరుగుబాటు అయితే అని గద్దరన్న బాగా గట్టిగా నమ్మింది. నేను మీ బిడ్డగా, మీ చెల్లగా వీళ్ళ అడుగులో, మీ అడుగులో అడిగే వెనకాల వస్తానని. నీ పాట ఆగలే మా గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న. మా నాయన ఎందుకన్నానంటే ఆయన బతుకున్నప్పుడు కూడా మా నాయన చెప్పు, వీళ్ళు వచ్చిండ్రు గద్దరన్న, మా నాయన చెప్పడు. అరే చచ్చిపోయినాక కూడా మా నాయన అని చెప్పనుకోరాబాయ్. అరే చచ్చిపోయినాక కూడా దేనికోసం వచ్చాం ప్రజల్లోకి? ఒక పేరు కోసమా? చరిత్ర పుటల్లో గద్దరని పేరుంటుంది. ఆ చరిత్ర పుటలో విమల, సూర్యకిరణ్, చంద్రకిరణ్, వెన్నెల అని ఉంటుంది. దీనికంటే గొప్పదేముంది? ఎమ్మెల్యే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకేదో ఉంటుంది. పైసలా ఫోన్ కూర్చొని కొడితే మా అన్న ఉన్నాడు కదా, మా బాబాయ్ ఉండే, బాబాయ్ చేయ పెడితే పైసలు ఇస్తా. ఒక జోల పడితే వచ్చేస్తే రావా? ఈ రోజు ఇలా నిలబడిన జోల పడితే ఎన్ని లక్షలు జమ కావాలా? ఒడిలో అయితే కావా? మళ్ళీ రోడ్డు మీద నా చంటి బిడ్డలు వదిలేసి, చిన్నప్పుడే అమ్మ నాన్న మమ్మల్ని వదిలేసి రోడ్డు మీద వదిలేసిపోయారు. మాకు అప్పుడు నక్సల్ బరి తెలియదు, నాయకులు తెలియదు, ఉద్యమం తెలియదు, ఆకలి ఒక్కటి తెలుసు, ఒంటరితనం వస్తే ఒక్కటి తెలుసు. దెబ్బ తగిలితే కన్నీళ్ళు రావు. గద్దరన్న చనిపోయినప్పుడు కూడా కన్నీళ్ళు రాలేదు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు పెడితే ఏడుస్తే కూడా ఇంట్లో ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, పక్కింట్లో లేరు, ఎవ్వరు లేరు. గుండె రాయైపోయింది. అందుకే పేరు కోసం, పైస కోసం రాలేదు. గద్దరన్న మీ గుండెలో ఎట్లా వెలిగించిండో ఆశయాన్ని ఆయన బిడ్డలుగా మా గుండెలో కూడా వెలిగించినారు. కాబట్టి ఎంతవారికి వీలైతే అంతవారికి చేసుకోబోతాం. ఈరోజు మొదటి వారం కాదు, చివరి వారం కాదు. అందుకే బరాబర్ చెప్తాడు మా నాయనని, ఎవడు కాదంటాడు మా నాయనని. చరిత్ర పుటలో మా నాయనని చెప్పుకుంటాం. కాదన్నోడు ముందుకు రమ్మనండి. ఎల్బీ స్టేడియంలో
నాన్నని హత్తుకొని అంబులెన్స్లో కూర్చున్నప్పుడు, ఎందుకు రాజకీయాలకు వచ్చావు వెన్నెలా అంటే అంబులెన్స్లో కూర్చున్నప్పుడు ఇట్లాగో ప్రెస్ అతను వచ్చాడు. ఆ గద్దరన్న ఫ్యామిలీ అమెరికాలో ఉన్నారు, సో 2-3 రోజులు అవుతుంది, అయిపోయిన తర్వాత మనకు అంత్యక్రియలు అయితే ఒక తమ్ముడు చెప్పిండు, రెండో తమ్ముడు చెప్పిండు, మూడో ఛానల్ చెప్తుంది, 10వ ఛానల్ దాకా వెయిట్ చేసిన, 10వ ఛానల్ దాకా. తర్వాత నేను ఆగిన, నాన్న నువ్వు బతుకున్నంత సేపు నేను అణచివేసినా మేము ఊరుకున్నాం, నీకు వెన్నుపోటు పరుస్తున్నా మేము ఊరుకున్నాం. మేము ఇంటికి వచ్చి వాళ్ళకి తిన్న గిన్నె పెట్టి వాళ్ళ ఎంగిలి గిన్నె కడిగి వాళ్ళు మీకు వెన్నుపోటు పొడుస్తున్నా ఊరుకున్నాం. ఇప్పుడు సచ్చిన తర్వాత మాత్రం నిన్నేమని ఉంటే చెప్పు తీసుకొని తంతం వాడి అని దిగి, తమ్ముడు నీకు అమెరికాలో ఉన్నారు అని అంటున్నావు కదా బిడ్డ, నేను ఎవరంటే ఏమమ్మా నువ్వు ఎవరంటే, ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు నిజ నిర్ధారణ చేసి మాట్లాడాలి. ఇక్కడ గద్దరన్న బిడ్డను వెన్నెల, నేను ఐఎమ్ ద డాటర్ ఆఫ్ గద్దర్, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పు బిడ్డ, అందుకే తిరుగుబాటు గీతమై బయటకు వచ్చిన, మామూలు గీతం కాదు. మనం ఎట్లా వారసులమని చెప్పుకుంటున్నా అంటే మేము వారసులు కాకపోవచ్చు, బిడ్డలం అని చెబుతూ న్యాయంగా నా తండ్రి పేరు, yes he is my father, I am proud to be his father. ఈ జన్మకు సాలు ఆయన బిడ్డగా పుట్టినందుకు, ఈ జన్మకు సాలు ఆయన బిడ్డగా పుట్టినందుకు, ఈ జన్మ సాలు ఆ బిడ్డగా పుట్టినందుకు. నాకు ఏమొద్దు కానీ ఆయన అన్నాడు, నాకేమొద్దు కానీ ఆయన అన్నాడు, బిడ్డ పాలనలో భాగం కావాలి, అప్పుడే మన కష్టం తీరుతుంది. నేను పోతే మీరందరూ పాలనలో భాగం అవుతారు, నాతో పాటు మీరందరూ పాలనలో భాగం కావాలని. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న. నీ పాటనే పాడుతున్నాం, నీ పాటనే పాడుతున్నాం, నీ ఆటనే ఆడుతున్నాం, నీ పాటనే పాడి నీ ఆటనే ఆడి. నీ పోరు బాటలో ఆయన గద్దరన్న, మా నాయన గద్దరన్న, నీ పోరు బాటలో మా నాయన గద్దరన్న, మేము నాయనమైనమే మా నాయన గద్దరన్న. అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, వరగాలకు మేము ఆయుధమవుతాము, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అనగారిన వర్గాలకు మేము ఆయుధమవుతాము. అంటరాని కాడ నీ ఆత్మనవుతాము, అంటరాని కాడ మేము మాటలవుతాము, అంటరాని కాడ నీ ఆత్మనవుతాము, అంటరాని కాడ మేము ఆటమైతాము. రైతు కూలీలకు రణరంగమవుతాము, రైతు కూలీలకు రణరంగమైతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము నాయనమైనమే మా నాయన గద్దరన్న, మేము సరైనలైనమే మాయన్న గద్దరన్న. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న. అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము, అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము. ఎంతమంది అండగుంటారు చేయలేదండి, ఎంతమంది అండగుంటారు? ఎందుకు రేపు కేసులు, ఎందుకు ఒక 60 ఏళ్ళ ముసలామె మీద రేపు కేసులు, ఎందుకు ఒక 6 నెలల బిడ్డ మీద రేపు కేసులు, ఎందుకు ఒక తల్లిని కొట్టి కొట్టి చంపుతున్నారు పెన్షన్ కోసం, ఎందుకు ఒక తండ్రి ఒక తల్లి బయట ఉన్నారు. అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము, అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము, అన్నాల తమ్ముడాకు మేము తోడుకుంటాము, అన్నాల తమ్ముడాకు మేము తోడుకుంటాము. ఏడున్నారు మన అన్నలంతా పాపం, గంజాయిలు దాక్కుంటా కళ్ళు బిల్లు దాక్కుంటా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతున్నారు. ఏడున్నారు మన తమ్ముళ్ళంతా ఫోన్లకు మొబైల్లకు గంజాయిలకు లవ్ అని ఒక పేరుతోని నాశనం అవుతున్నారు. తమ్ముడు అన్నలకు మేము తోడుకుంటాము, తమ్ముడు అన్నలకు మేము తోడుకుంటాము,
విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము. విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే, జేఎన్యూలో చదువుకుంటే, వరంగల్ యూనివర్సిటీలో అయితే సాంబశివు లాంటి వాళ్ళు తయారయ్యారు. మరి మన చదువు ఎట్టుపోయింది? మన పిల్లలు ఏం చదువుతున్నారు? వేర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎక్కడ పోయింది? మనమేం చేస్తున్నాం? విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము. విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము. కళాకారుల గుండెల్లో